ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి? గతంలో నేను చెప్పా 125 మినిమమ్ 150 వచ్చిన ఆశ్చర్యం లేదు అని. ఎస్, దానికి తిరుగులేదు. కానీ లాజిక్ ఏమిటి అన్న దాని మీద ఒక ప్రభుత్వ అధికారి పేరు చెప్పం, చెప్పిన ఇల్లు పీక్కునేది ఏమీ లేదు ఈ 10 రోజుల్లో. కానీ అధికారి పేరు నేను చెప్పను. వచ్చిన ఇన్ఫర్మేషను చెప్తా, ఓపెన్ నోట్ చేసుకోవచ్చు. మొత్తం పోలైన ఓట్లు 3,33,40,000 చిల్లర. 3,33,40,000. పురుషులు 1,64,00,000 చేంజ్, స్త్రీలు 1,69,00,000 చేంజ్ పోలైన ఓట్లు. ఇందులో రియలిస్టిక్గా ఒక క్యాల్కులేషన్ వేద్దాం. ఇప్పుడు మహిళల ఓట్లలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అన్ని పథకాలు కలిపి 60 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది? 60 లక్షల మంది ప్యూర్ మహిళల సంక్షేమంలో వచ్చిన వాళ్ళు 60 లక్షల మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా నా సంక్షేమం తీసిన వాళ్ళందరూ నాకేస్తారు అని అంటున్నారు. ఎయ్యరు, కానీ అది నిజమని అనుకున్నాం. సపోజ్ ఎంత? 50 లక్షల మంది. ఏది 60లో 50 లక్షల మంది వైసీపీకి ఓటేస్తారని లెక్కెడదాం. మా కూటమికి 10 లక్షల మందే వేశారు అని అనుకుందాం. అంటే 60 లక్షల మందికి పథకాలు అందిస్తే మహిళల్లో ఎక్స్క్లూజివ్గా 50 లక్షలు మోసగాడికి, మంచివాడికి 10 లక్షల మందే వేశారు అని అనుకుందాం. అక్కడ ఏ లబ్ధి పొందిన మహిళలు 1,09,00,000 ఉన్నారు. అంటే 169లో మనం 60 లక్షలు తీసేస్తే 1,09,00,000. ఈ 1,09,00,000లో మరి ఏ లబ్ధి వచ్చిన నాకే వేస్తాడు అన్నాడు. లబ్ధి రానప్పుడు ఎయిరని ఇంగిత జ్ఞానమే కదా. అందుకని ఇక్కడ వైసీపీకి 30 లక్షలు, ఎన్డీఏకి అంటే మాకు 79 లక్షలు వేయటం జరిగింది. మొత్తంగా మహిళా ఓట్లు వైసీపీకి 80 లక్షలు, కూటమికి 89 లక్షలు. సో కలిపితే పోలైన 1,69,00,000 అయిపోయింది. ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేట్. అలాగే పురుషులు తీసుకుందాం. పురుషుల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అంటే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఆటో వాళ్ళలు కావచ్చు, బీసీల్లో చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, ఏదైనా డైరెక్ట్గా సంక్షేమ పథకాల లబ్ధిదారులు 50 లక్షల మంది. ఇందులో నేను 50-50 వేస్తున్నా. వైసీపీకి 25 లక్షలు, ఎన్డీఏకి 25 లక్షలు. ఎందుకు వేస్తున్నానో చెప్తా. ఏ పథకాలకి లబ్ధిదారులు కాని పురుష ఓటర్లు 1,14,00,000. ఇందులో వైసీపీకి 44, కూటమికి 70 లక్షలు. ఎక్కువ ఉంటుంది, అన్ని తగ్గించేస్తున్నా. సో మొత్తం పురుష ఓటర్లు వైసీపీకి 69 లక్షలు, కూటమికి 95 లక్షలు. వెరసి వైసీపీకి 1 కోటి, మొత్తం పురుషులు స్త్రీలు కలిపి 1,49,00,000 వైసీపీకి, 1,84,00,000 కూటమికి. ఇది తక్కువ వేసుకుంటే, అంటే మా కూటమిని మేము తగ్గించుకొని తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు అని చెప్పి బైబిల్లో చెప్పినట్టు మమ్మల్ని మేము మాకు పడిన ఓట్లు తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డికి పడిన ఓట్లు కాస్త పెంచితే ఇది 1,49,00,000
పేదవాడికి విమానంలో 6 నెలలు వెళ్ళిన పేదవాడికి, అలాగే ఎన్డీఏకి 1,84,00,000. డిఫరెన్స్ ఎంత? ఇదొక 34, అదొకటి 35 లక్షల ఓట్లు డిఫరెన్స్. గతంలో జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చినప్పుడు పడిన ఓట్ల డిఫరెన్స్ 31. ఇది 34 లీస్ట్గా మనం వేసుకుందాం. అంటే 31 లక్షల ఓటు డిఫరెన్స్ వస్తేనే మరి అతనికి 151 సీట్లు వస్తే, అదే ప్రాతిపదికన తీసుకుంటే ఆ 151 అయితే ఇంకా 4 లక్షలు ఎక్కువ ఉన్నా కూడా ఆ 151 అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఇది ఒక పెసిమిస్టిక్ క్యాల్కులేషన్. అసలు ఇది కాక ఆ పురుషుల్లో ఆ మాత్రం ఓట్లు కూడా ఎందుకు పడవు అని నేను అంటున్నానంటే, కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక సామాజిక వర్గం కొమ్ము కాసింది, మత ప్రాతిపదికన కొందరు కొమ్ము కాశారు. ఆ వర్గాల్లో అతనికి కొంత పర్సెంటేజ్, బట్ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇందులోనే కవర్ అయ్యారు. అవన్నీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఎందుకు RRR ఇలా ఇన్ని ఎక్కువ సీట్లు వస్తాయని ఊహించుకుంటున్నాడు అనేది మనం మరొక్కసారి, గతంలో నేను 2-3 సార్లు అన్నా కూడా మరొక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డి కారు కోతల బ్యాక్గ్రౌండ్లో డిస్కస్ చేసుకుంటే అనలిటికల్గా ఉద్యోగులు సుమారు 4,90,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగులు పాల్గొన్నారు. గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో 100కి 80%, పోనీ లీస్ట్ చేసుకుంటే 75, పెసిమిస్టిక్ ఎస్టిమేషన్, ఖచ్చితంగా కూటమికి, అక్కడ భాజపా ఉంటే భాజపాకి, జనసేన ఉంటే జనసేన, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశాన్ని, కూటమికి వేయటం జరిగింది ఖచ్చితంగా. మరి వారి కుటుంబ సభ్యులు వారు కిన్ని మనం తీసుకుంటే అది ఒక ఎస్టిమేషన్. పోలింగ్ రోజు బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు ఖచ్చితంగానే వస్తారు. లబ్ధిదారుల్లో పెద్దగా బయట ఉండే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడే ఏలు ముద్రలు వేసుకుని ఇస్తున్నారు. బయట ఊరిలో ఉన్న వాళ్ళని ఏలు ముద్రలు అని చెప్పి ఇసిగించి, ఏంట్రా బాబు ఈ న్యూసెన్స్ అని చెప్పి వాళ్ళు ఓట్లు వేయరు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ లబ్ధిదారులు ఉన్నా కూడా ప్రతి నెల అక్కడికి వచ్చి ఏలు ముద్ర వేయాలని పెట్టారు. గతంలో 3 నెలలు ఉన్నదాన్ని ప్రతి నెల పెట్టారు. అది పెద్ద న్యూసెన్స్గా అయిపోయింది. ఇప్పుడు ఈ మగవారిలో ఈ ఆల్కహాల్ దెబ్బకి, ఎందుకంటే పురుషులలో ఒక 70% మద్యం తీసుకునే వాళ్ళు ఉంటాయి. మద్యం తీసుకునేవాడు ఎవడు కూడా, అన్లెస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమానుల ఆ స్మాలర్ పర్సంటేజ్లో ఉన్నవాళ్ళు తప్ప ఎవరు కూడా, పురుషుడు అన్నవాడు, లిక్కర్ తాగే పురుషుడు, వాళ్ళకి వచ్చిన అనారోగ్య కారణాల దృష్ట్యా, ఆర్థిక దోపిడీ కారణాల దృష్ట్యా ఓటు వేసే ప్రసక్తే లేదు. సో అదొక ఎడిషనల్ పర్సంటేజ్. మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మరి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించి ఆయన ఎక్సలెంట్గా ఆ సూపర్ 6ని పెట్టారు. అది 6 కన్నా గొప్పగా ధోని కొట్టే 6 ఎక్కడో, క్రికెట్ సీజన్ కాబట్టి చెప్తున్నా, స్టేడియం దాటిపోద్ది అలా కొట్టేవాడు అన్నారు కదా. ఈ సూపర్ 6 కూడా ధోని 6 కన్నా గట్టిగా వెళ్ళింది జనాల్లోకి. సో మహిళలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైపు
మరి ఆ లబ్ధి చూసి మురిసిపోయి ముచ్చట్లు చెప్పుకున్నారు. మరి వారికి ఉచిత బస్సు ప్రయాణం కానీ 3 సిలిండర్లు కానీ 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల 1500 రూపాయలు కానీ ఇవన్నీ కూడా చాలా హృదయానికి హత్తుకున్నాయి అన్నమాట వాస్తవం. ఇక వృద్ధులు అంటారా, పింఛన్ తీసుకున్నారు, ఆలు లబ్ధిదారుల కింద లెక్కెట్టుకున్నాడు జగను. మరి వాళ్ళకి మరి ఇతను ఎప్పుడో 4 ఏళ్ళ తర్వాత 250 ఇస్తానంటే మరి ఇప్పుడే 3 నెలల వెనక్కి వెళ్ళి 4000 రూపాయలు ఇస్తాము, ఎవరు ఏ సపోర్ట్ లేని వృద్ధుల్ని నేను ఆశలాగా ఉంటాను, ఒక అన్నలా ఉంటాను, ఒక తండ్రిలా ఉంటాను అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో వృద్ధులు అట్లీస్ట్ పూర్తిగా జగన్ అనుకున్న మనుషులు కనీసం 60-70% అన్నా ఇటు వచ్చేస్తారు. మహిళలు ఇటు వస్తారు. పైగా మహిళలు దారుణంగా వంచబడ్డారు. అప్పట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఇస్తామన్నారు అమ్మఒడి, మరి అది ఎగ్గొట్టారు, ఒకరికి ఇస్తున్నారు, పైగా 2000 కటింగ్ పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో మీరు 2 కన్నా 3 కన్నా ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చూసుకుంటుంది, మీకు 15,000 రూపాయలు ఎటువంటి కటింగ్లు లేకుండా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో లబ్ధి 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 అని ఎంత మొత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో లబ్ధి చేసినా ఇతను మాయ మాటలు నమ్మి మరి ప్రజలు మోసపోయారు. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు, కానీ ఇతని మాటలు విశ్వసించారు. ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు ప్రజలందరూ ముక్త కంఠంతో. సో కాబట్టి అది ఎడిషనల్ ఫ్యాక్టర్. అద్భుతమైన ప్రణాళికతో మరి ఈ సంక్షేమాన్ని సరే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా దేశంలో అనేది భారతీయులకి తెలుసు, ఆంధ్రులకి మరీ బాగా తెలుసు. కాబట్టి అభివృద్ధి ఎలాగో ఉంటుంది. ఆయన ఏదో కాలాల పడి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఆయన తీసుకొస్తాడు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ రకంగా మనకు పడే ఓట్ల శాతం. ఇక పోలింగ్ మిషన్ మన ఈవీఎం మరి మినిమం ఒకసారి నొక్కిన తర్వాత 10 సెకండ్ల గ్యాప్, ఆ కిందది మనం చూసుకోవాలి, మళ్ళీ ఇల్లు వెళ్ళాలి, ఇంకో స్లిప్ ఇవ్వాలి, రావాలి. మరి అన్నిటికి 750 మించి పోలింగ్ బూట్లు ఉంటే ఈ పొద్దున్న 7 నుంచి సాయంత్రం 6 సమయం సరిపోలా. మరి రాత్రి నా నియోజకవర్గంలో 50% బూత్ల్లో మరి 10 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. అయినప్పటికీ కూడా విపరీతమైన ఒక్కపోత, అయినప్పటికీ కూడా జనం వెయిట్ చేసి మరీ ఓట్లు వేయడం జరిగింది. 86.3% నా దగ్గర వచ్చింది. ఓవరాల్గా కూడా పెరిగింది. అంటే ఏంటి దీని అర్థం? మనం ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం. ఎవరి మీదన్నా మీకు కక్ష ఉంటే ఎక్కువసేపు దాని మీద దృష్టి పెడతారా? ఒక కృతజ్ఞత ఉంటే ఆ కృతజ్ఞతా భావం తెలియచేయటానికి ఎక్కువ దృష్టి పెడతారా? కలిసినప్పుడు థ్యాంక్స్ అమ్మా అంటాం. ఒళ్ళు మండిపోయి కోపంగా ఉన్నప్పుడు ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఒక కసితో వాళ్ళు ఓట్లు వేశారు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు మరి మిషన్ లేట్ అయింది, ఆలస్యమైనందుకు మన్నించండి అని చెప్పి మామూలుగా ఓటు అడగలా. నేను ఆలస్యమైనందుకు మన్నించండి అంటే లేదండి అతన్ని ఓడించాలని వచ్చాం. అందరూ అనే మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే మేము వచ్చాం. అది మెయిన్ ఎయిమ్ వాజ్ దట్. ఆ కసి ఉండబట్టే రాత్రి 10 అయినా 11 అయినా క్యూ లైన్లో నుంచుని, కొంతమంది ట్రైన్లు మిస్ అయినా సరే ఒకరోజు సెలవు పెట్టుకుందాం అని చెప్పి ట్రైన్లు మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ప్రత్యక్షంగా చూసా. ఈ కసి ఇదంతా ప్రీపోల్ వేరు. ప్రీపోల్లో జగన్కి అనుకూలంగా కొన్ని వచ్చినాయి, ఎక్కువగా
బాబు గారికి అనుకూలంగానే వచ్చినప్పటికీ పోస్ట్ పోల్ కొన్ని శాంపుల్స్ చూడటం జరిగింది. క్రిస్టల్ క్లియర్గా అనుకున్న దానికన్నా ఓట్ల శాతం ఖచ్చితంగా కూటమికి పెరిగింది. సో ఈ పెరిగిన ఓట్ల శాతం ఇది చూస్తే 150 టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉడత ఊపులకి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఐపాక్ వాళ్ళు కూడా చెప్పింది 60 స్థానాలనే వాళ్ళకి చెప్పడం జరిగింది. సో నిశ్చింతగా ఎటువంటి చింతకు లోను కాకుండా ఉన్నాం. కౌంటింగ్ సజావుగా జరిపించుకుందాం. అల్లర్లు చేయడానికి చూస్తారు, వాళ్ళు పోతారని వాళ్ళకి తెలుసు కాబట్టి. బట్ మనం సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు ముహూర్తం బాగుంటే బహుశా అదే రోజు అమరావతిలో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజు ఆయనకు నచ్చిన రోజు. ఆయన నక్షత్రం బట్టి పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి ఆయన కాబట్టి. సో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది. విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదు. వాళ్ళు ఏదైనా కావాలంటే పెట్టుకుంటారు. వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో. ఇక్కడైతే అమరావతిలో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి, నిశ్చింతగా ఉండండి. మెయిన్ పాయింట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోతూ ఏమన్నాడంటే 151 దాటుతాయి, ఎంపీలు 22 దాటుతాయని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. సో దాంతో కొంతమంది పాపం వైసీపీ వాళ్ళు మరింత ధనం కోల్పోవటానికి మరి అతను బాటలు వేశాడు. ఎందుకు తన వాళ్ళు సర్వనాశనం అవటానికి మరి అతను అలా చేసి ఉంటాడు అనేది ఆలోచిస్తే ఇతనికి జరిగే మేలు ఏంటి అన్నది నాకు అర్థమైంది.